తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్రీ విశ్వావసునామ సంవత్సర జాతక ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందామండి. అందులో భాగంగా ధనస్సు రాశి వారి జాతక ఫలితాలు ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? తప్పకుండా తల్లి. ముందుగా ధనురాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్సులు తెలుపుకుంటూ ప్రధానంగా ధనురాశిలోకి ఎవరు వస్తారని చూద్దాం. ఇక్కడ ధనురాశిలోకి వచ్చేటప్పటికి మూలా నక్షత్రంలో 4 పాదాలు, తర్వాత పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం, ఈ 9 పాదాలు ధనురాశిలోకి వస్తారు. ఇక ధనురాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో సంచారంలో గ్రహ గతులు ఏ రకంగా ఉన్నాయో చూస్తే కనుక ప్రధానంగా ధనురాశి వారికి సంబంధించి దేవగురువు బృహస్పతి 6వ స్థానం నుంచి 7ంట మారటం చూస్తున్నాం. అది మే మాసంలో. అదే సందర్భంలో శని వచ్చేటప్పటికి తాను తృతీయం నుంచి మారి ధనురాశి వారికి అర్ధాష్టమ 4వ ఇంట్లోకి వెళ్తున్నాడు. అర్ధాష్టమ శని అంటాం దీన్ని. అర్ధాష్టమ శని ఒక రకంగా ధనురాశి వారికి జరగటం ప్రారంభం అన్నమాట. అదే సందర్భంలో రాహు అర్ధాష్టమంలోంచి వక్ర సంచార రీత్యా 3వ ఇంట్లోకి కుంభంలోకి మారటం చూస్తున్నాం. ఇక కేతు వచ్చేటప్పటికి తాను ధనురాశి వారికి సంబంధించి నవమంలో కన్యలో ఉన్నటువంటి కేతు అష్టమంలోకి మారుతున్నాడు, ఆయుష్ స్థానంలోకి. ఈ రీత్యా ధనురాశి వారికి సంబంధించి చూస్తే గనక గురుబలం పెరుగుతుంది, సందేహం లేదు. ఖచ్చితంగా 6ంట ఉన్న గురువు 7ంటకు వచ్చి రాశిని పూర్ణవేక్షణతో చూస్తున్నాడు. పూర్ణవేక్షణ అంటే మిథున రాశిలో ఉంటాడు దేవగురువు. ఎవరిని చూస్తున్నాడు అంటే ధనురాశినే చూస్తాడు ఆయన. ఉదాహరణ, ఒక టార్చ్ లైట్ ఉంటుంది, ఆన్ చేస్తే దీని యొక్క కిరణం కరెక్ట్గా 0లో ఉన్న టార్చ్ లైట్లో ఉన్న లైట్ ఆన్ చేస్తే 180 degrees మీద పడుతుంది. అవునండి కదా. అట్లాగే మిథున రాశి నుంచి ధనురాశి ఎన్నోది అంటే 7వది, కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. అందుకని దేవగురువు అనేటువంటి బృహస్పతి యొక్క చూపు పూర్ణవేక్షణ అంటాం జ్యోతిష్ శాస్త్రంలో. పూర్ణ అంటే మొత్తం, పూర్ణవేక్షణ ధనురాశి మీదే పడుతుంది. ఆయన వీళ్ళని కాపాడుతూ ఉంటాడు ధనురాశి వారు. కానీ అర్ధాష్టమంలో శని, అష్టమంలో కేతువు, పాపగ్రహాలకి బలం ఎక్కువగా ఉంది. ఈసారి అర్ధాష్టమంలో శని అర్ధాష్టమంలో, కేతువు అష్టమంలో ఉండటం ద్వారా ధనురాశి వారికి సంబంధించి ఎవరైనా కూడా ఇప్పటికే వారికి 3వసారి ఏలినాటి శని దాటిన వాళ్ళైనా, లేదా 3వసారి అష్టమ శనిలో దాటిన వాళ్ళైనా, ఇవన్నీ దాటిన వాళ్ళు ఉంటారు. 3వసారి అష్టమ శని కానీ, లేదా ఏలినాటి శని కానీ, లేదా ఇలాంటివి దాటిన వాళ్ళు అయినా కూడా ఇప్పుడు వాళ్ళకి గ్రహ దశలో 3వసారి దాటం అంటే దాదాపు 80 ఏళ్ళు 75 ఏళ్ళ వాళ్ళు, చిన్నవాళ్ళు ఉండరు. ఎందుకని, ఉదాహరణ పుట్టినప్పుడు ఏలినాటి శని అనుకోమ్మా, మళ్ళీ 30 ఏళ్ళకి ఒకసారి, మళ్ళీ 60 ఏళ్ళకి వస్తుంది. అట్లాగే అష్టమ శని, ఇవి దాటిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ జాతకంలో బలం ఉంటాయి. దాటిన వాళ్ళు ప్రస్తుతం దశ అంతర్దశలు ఏవైనా దోషం అంటే ఖచ్చితంగా అపమృత్యు దోషం వెంటాడుతుంది. ఇవి దాటితే మటుకు, అవి దాటారంటే బాగా మంచి యోగం ఉండాలి, పుణ్యం చేస్తూ ఉన్న వాళ్ళే ఉంటారు. ఊరికే దాటరు వాళ్ళు. ఖచ్చితంగా ఒక్కసారైనా జాతక చక్రాన్ని పరిశీలించుకొని దశ కానీ అంతర్దశ కానీ దోషం ఉందా సరి చేసుకుంటే ఖచ్చితంగా అపమృత్యు దోషం అంటే దాన్నే గండం అంటాం, దాని నుంచి బయటకు వస్తారు. ఇక అర్ధాష్టమ శని జరుగుతోంది కాబట్టి అవకాశం ఉన్నంతలో ఇప్పటికే నేను చెప్పినట్టు 3వసారి దాటిన వాళ్ళు అంటే 70-80 ఎట్లాగో డ్రైవింగ్ చేయరు. ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తుంటే మటుకు ఇప్పుడు మటుకు వదిలేయండి. ఖచ్చితంగా వాహన ప్రమాదం జరుగుతాయి. ఇప్పటికే డ్రైవింగ్ చేస్తూ ఉంటే డ్రైవింగ్ వేరే వాళ్ళకి ఇవ్వండి. ఇంకా ఇంత వయసు వచ్చే అవసరం లేదుగా. అది అందరికీ చెప్పట్లా. కేవలం 60 ఏంటంటే ధనురాశి మాది డ్రైవింగ్ వదిలేయమన్నారు అయ్యగారు అని పొరపాటు పడతారు. అది కానే కాదు. 3వసారి అష్టమ శని, 3వసారి ఏలినాటి శని దాటిన వాళ్ళు అంటే వాళ్ళ వయసు రీత్యా 70-80 ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మటుకు డ్రైవింగ్ వాహన ప్రయాణం చేస్తున్నా ప్రయాణంలో మీరు ఉండండి కానీ డ్రైవింగ్లో ఉండద్దు. అప్పుడు ఇబ్బంది ఉండదు. ఒకటి అంటే మనకు తెలిసి
ఒక గండాన్ని తీయగలిగాం. ఒకటి. ఉంటాయి ఇక గండం పొంచి ఉంది, ఎలా తప్పించుకోవాలని కూడా తెలియాలి కదా. ఇంకోటి దశ అంతర్దశల్లో ఎక్కడైనా పాపగ్రహ దశ జరుగుతుంటే, రాహువు కానీ, ఉదాహరణ గురు దశ జరుగుతోంది, అంతర్దశలో రాహువు కానీ, కేతువు కానీ, శని కానీ, ఈ మూడిట్లో ఏదైనా జరుగుతుంటే, దశ మంచిదే అవ్వచ్చు గురుదశ, కానీ అంతర్దశలో పాపదశ, రాహువు కేతువు లేని పక్షంలో శని కానీ, ఇలాంటిది జరుగుతుంటే ఖచ్చితంగా సంస్కారం చేసుకోండి. అప్పుడు ఈ అపమృత్యు దోషం అనేది మిమ్మల్ని వెంటాడదు, బయటపడిపోతారు. చేసుకోవడం ద్వారా బయటపడిపోతారు. లేదంటే ఉన్నటువంటి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ఏదైనా రావచ్చు. దాన్నే కదా గండం అంటాం. ఇలా ఇదేది కాకపోతే నడుస్తున్న వాళ్ళు ఉన్నట్టు పడిపోయి కాలు చేయ విరుగుతుంది. ఇప్పుడు శుభ్రంగా అతని పని అతను చేసుకున్నంత కాలం ఇబ్బంది ఉండదు. మంత్రంలో ఉంటేనే కదా ఇబ్బంది. అందుకనే శాస్త్రంలో ఏం చెప్తారు, ఎంత అద్భుతమైన మాట, అనాయాసైన మరణం. ఇలా కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే పోతే ఎంత అదృష్టం. వినాదైన్యన జీవనం, వినాదైన్యన జీవనం ఎంత చాలా చిన్న మాట కాదు ఇది. ఎవరి దగ్గర చెయ్యి చాచి జీవించేటువంటి పరిస్థితి నాకు యువకు ఈశ్వరా అంటే దాని అర్థం చెయ్యి చాటకంటే జీవితంలో నేను ఎప్పుడు వెతుక్కోకూడదని అర్థం. చెయ్యి చాటకూడదంటే అర్థం జీవితంలో దేనికి లోటు రాని ఒక స్వామి. అంచెమే తవ సాన్నిధ్యం. చివరి క్షణంలో ఒరే ఆ బంగారం ఇక్కడ పెట్టే, ఈ ఆస్తి ఇక్కడ పెట్టే, ఈ పిచ్చుకోలు కాకుండా అంచెమే చివరి క్షణంలో తవ సాన్నిధ్యం నేనే తలుచుకునేట్టు చెయ్యి. కోరిక కూడా ఎంత మంచి మాట అది. దేహిమే మహేశ్వర, దేహి మే నాకు ఇవ్వు, అదే అదే నా కోరిక. ఆ వినాదైన్యాన జీవనంలోనే పెద్ద మాట. ఏది ఇబ్బంది పడకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవనాన్ని గడిపిస్తూ జీవితం సాగేట్టు చెయ్యి. అద్భుతమైన మాట. అలాంటిది ధనురాశి వాళ్ళలో ప్రధానంగా మనం చెప్పుకుంటూ పోతే, అసలు ధనురాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయి అని ముందుగా విద్యార్థుల గురించి చూద్దాం. విద్యార్థులు వచ్చేటప్పటికి చదువులో ఖచ్చితంగా చురుగ్గా ఉంటారు, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే కొంత అలసత్వం ఉంటుంది, కానీ చురుగ్గానే ఉంటారు. ప్రవేశ పరీక్షల్లో ముందు వరుసలో ఉంటారు, ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటారు. కానీ చదువులో ప్రతినిత్యం కూడా వీళ్ళని తోచు అనాలి, లే చదువు లే చదువు అని అంటే కానీ ఒకసారి లేచారా ఫుల్ యాక్టివ్, లేస్తే మటుకు ఇంకా ఫుల్ యాక్టివ్. అంటే వాళ్ళని టచ్ చేయాలి, గుర్తు చేయాలి. ఎందుకని అంటే అర్ధాష్టమి శని ప్రభావం వల్ల అలసత్వం ఉంటుంది. చదవకూడదని ఉండదు, అలసత్వం వీళ్ళని ఆవహిస్తుంది దాదాపుగా. అంటే కొంత బద్ధకం అనండి, అలసత్వం అనండి, ఇంగ్లీష్లో అంటే లేజీనెస్ అంటారు. ఏదైనా కొంత ఉంటుంది. అందుకని అలా కాదు నాన్న, చదువుకో, మంచి మార్కులని ప్రతిరోజు వాళ్ళని జస్ట్ టచ్ చేస్తే చాలు, వెంటనే యాక్టివ్ అవుతారు. 5ంటికి లేస్తా అన్న వ్యక్తి వదిలేస్తే 6:30, 7ంటికి లేస్తాడు స్కూల్ టైం. అదే 5ంటికి లేనన్నా చదువుకోలే టక్మని లేస్తాడు. అంటే ఖచ్చితంగా అప్పటి వరకు లేచే వ్యక్తి కొంత అలసత్వంలోకి వెళ్ళిపోతాడు. అందుకని తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఏదైనా అదొక్కటే. కానీ విద్యార్థులకు సంబంధించి ఇది ఉంది కాబట్టి ఒక్కసారైనా శనిదానం ఇవ్వాలి. ఈ శనిదానం ఎలా చేయాలి అనేది చేస్తే కనీసం విద్యార్థులకి దాని నుంచి బయటకు వస్తారు. ఇక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, నిర్మాణ రంగం, కళారంగం, ఇలా ఈ వృత్తి, వ్యవసాయం, ఏ రంగంలో వారికైనా దాదాపు బాగుంటుంది. కానీ ఒక్కొక్కసారి అనుకున్న పనులు మటుకు వాయిదా పడతాయి, సమయానికి అవ్వవు. అనుకున్న పని వాయిదా పడడం ద్వారా వీళ్ళకి వచ్చేటువంటి పూర్తి ఫ్రూట్స్ లో కొన్ని తగ్గిపోతాయి కదా. ఎందుకంటే ఒకసారి వాయిదా పడకూడదు. అనుకున్న పని అనుకున్నప్పుడు జరిగినప్పుడు వచ్చే లాభం వేరు, వాయిదా పడినప్పుడు వ్యాపారస్తుడికి ఆ సందర్భంలో వచ్చే లాభం తర్వాత నష్టంగా మారుతుంది. లాభం రావటం 100 లాభం రావటం వేరు, 90 లాభం రావటం వేరు, అంటే 10 నష్టమే కదా. అట్లా వాయిదా పట్టడం అనేది కొంత జరుగుతుంది. కానీ ఆటంకాలు ఏముండవు, వాయిదా పట్టడం కూడా పెద్ద ఆటంకమే, అంతే కదా. వ్యాపారంలో, కళారంగంలో ఉండేవాడికి ఉదాహరణ, ఖాళీగా ఉన్నాడు అనుకో అమ్మ, లేదు చిన్న స్థాయి అతనే అనుకోండి, నెలకు 50,000 అద్దె కట్టాలి. ఈ నెల ఇస్తానంటే వచ్చే నెల ఇస్తానంటే ఒక నెల 50,000 అద్దె కట్టుకోవాల్సిందే. అలా వాయిదా పట్టడం కూడా నష్టమే. అందుకని ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా దాదాపుగా చెప్పాలంటే ఖచ్చితంగా శని బలం కావాలి కాబట్టి తగ్గిపోతుంది అర్ధాష్టమ శని. శనికి ప్రీతిగా ఆర్థిక శక్తి ఉన్నవాళ్ళు, మరి ఇటువైపు
కేతువు, కేతువుకి సంబంధించి చూసుకోవాలి. నామంలో కేతువు ఉన్నా కూడా ఒకంత ఎట్లా అంటే ఒత్తిడే ఉంటుంది. రాహు వచ్చేటప్పటికి ఇందాక అనుకున్నట్టు మూడింట ఉన్నాడు. ఈ రీత్యా ఉండటం ద్వారా దాదాపు ఏ రంగంలో ఉన్న వారికైనా పని ఆగటం ఉండదు, కానీ కొంత వాయిదా పడుతుంది. వాయిదా పడటం అనేది అంత మంచిది కాదు. అందుకని ఖచ్చితంగా అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క శనికి కేతువుకి సంస్కారం కానీ లేని పక్షంలో కనీసం దశరథ కృత శని స్తోత్రాన్ని చదవాలి. ప్రతినిత్యం చదవచ్చు. 5 నిమిషాలమ్మా, టీ కాఫీ తాగేంత సమయం కూడా కాదు. వాస్తవంగా చెప్పాలి, నేర్చుకుంటే ఇంకా డబ్బు ఖర్చు లేనిది. చూసైనా చదువుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, అయ్యగారు మీరు అన్ని డబ్బు ఖర్చు ఉన్నవే చెప్తున్నారు. డబ్బు ఖర్చు చెప్పట్లా. అశక్తులు అంటే డబ్బు పెట్టలేని వాళ్ళు. ఇప్పుడు చదవలేని వాళ్ళు విన్నా పర్వాలేదా అండి? చదవలేని వాళ్ళు ఒకసారైనా శనిదానం ఇవ్వాలి. ఏదైనా నీ చేతి నుంచి వెళ్ళాలిగా. వంట చేస్తే మనకి శక్తి రాదుగా, చూస్తే తింటేనే కదా. అంటే దాని అర్థం ఏంటంటే కర్మ మనం చేయాలి. మన చేతుల ద్వారా కర్మ అంటే ఆ పని జరగాలి. అందుకని దానం ఇవ్వగలంగా. దానం ఇవ్వగలం మన చేత్తో. కూర్చుంటాడు అయ్యగారికి దానం శుభ్రంగా ఇవ్వచ్చు. అందుకని దానం ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, కనీసం అయినానికో దానం. ఉత్తరాయణంలో ఒకసారి దానం, దక్షిణాయనంలో. ఎందుకని దశరథ కృత శని స్తోత్రం చదవలేవుగా. అంత చేయడం ద్వారా కొంత బయటకి. ఇక ఎట్టి పరిస్థితుల్లో నల్ల బట్టలకు వదిలేయాలి. నల్ల బట్టలు పనికిరావు. అష్టమ శని అయినా అర్ధాష్టమ శని అయినా ఏలినాటి శనిలో వాళ్ళైనా నల్ల బట్టలు పనికిరావు. ఇంకా శనివార నియమం పాటించాలి. వివాహితులు బ్రహ్మచర్యం పాటించాలి. చాలా నియమాలు ఉంటాయి. ఇలా చేస్తే బయటకు వస్తారు. అప్పుడు ఇబ్బంది లేదు. శనివారం నాడు తైలాభ్యంగన స్నానం చేయాలి. సూర్యోదయ పూర్వమే నిద్రలేచి దంతధావనం అన్నీ పూర్తి చేసుకుని నల్ల నువ్వుల నూనె తలకి, పాదాలకి, మొహానికి రాసుకుని అనంతరం తలారా స్నానం చేసి దీపారాధన వెలిగించి ఇంట్లో రోజు భార్య చేస్తున్న శనివారం అయినా నువ్వు చేయాలి. మగవాడైతే ఖచ్చితంగా చేయాలి. నేను చేయనంటే కుదరదు. దోషం నీకు కదా. భార్య చేస్తే నీకు రాదు. భార్య చేస్తే రాదు. ఎందుకని? భార్య చేసిన పిల్లలకి వెళ్తుంది, భర్త చేసింది భార్యకి పిల్లలకి వస్తుంది. అంతే కదా. ఇది ప్రధానం. అలా చేస్తే దోష నివృత్తి కూడా జరుగుతుంది. ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు గుర్తింపు ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. మంచి పేరు, గుర్తింపు ఉంటుంది. ఏదైనా పదవి ఇద్దామన్నా ఒక్కొక్కసారి వాయిదా పడుతుంది. అంతే తప్ప ఇతరత్ర ఇబ్బంది ఏం రాదు. ఒక పదవి ఇస్తా అన్నారు, ఖాయం అనుకుంటాడు కానీ పూర్తిగా రాదు. వస్తుంది లేని ఆశలో ఉంటాడు ఇతను. అట్లా పనులు, అనుకున్న పనులు వాయిదాలు పడతాయి. దానికి పరోక్షంగా శని కారణం. గోచారంలో గురుబలం ఎంత ప్రధానమో శని బలం కూడా అంత ప్రధానం. ఎందుకంటే వీళ్ళిద్దరిలోకి బలవంతులు ఎవరయ్యా అంటే మళ్ళీ శని అని చెప్పాలి. ఎందుకని? గురువు వచ్చేటప్పటికి సంవత్సరం ఉంటాడు గోచారంలో, శని 30 నెలలు ఉంటాడు. చిన్న ఉదాహరణ అమ్మా, ఒక కార్యాలయంలో మన ఇద్దరం పనిచేస్తున్నాం. మన ఇద్దరం ఒకటే సంస్థలో పనిచేస్తున్నాం, రోజు వచ్చి వెళ్తున్నాం. సరే, అదే సందర్భంలో దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఒక సంస్థలో మనం పనిచేస్తున్నాం. మన పైన ఒక బాస్ ఉన్నాడు. ఆ బాసు దాదాపుగా అతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. అతని ప్లేస్లో కొత్త అతను రావాలి. మన ఇద్దరికి ఒకళ్ళే బాస్ అనుకోండి, కొత్త అతను ఒకళ్ళు రావాలి. కొత్త అతను వచ్చే లోపల డిప్యుటేషన్ మీద 6 నెలల్లో నెల ఒకళ్ళని పంపించారు అక్కడికి. 4 రోజులు ఉంటాడయ్యా, ఈ 4 రోజుల్లో కొత్త అతను వచ్చే లోపల 4 రోజులు ఇతను ఉంటాడని మనకు ఒక మెయిల్ పెట్టారు. అతను చెప్పినట్టు చూసుకోండి. పోనీ 6 నెలలే అనుకోండి, ఈ 6 నెలలు కొత్త వ్యక్తి వచ్చే వరకు ఇతను ఉంటాడు అని మనకి ఇచ్చేస్తారు. పర్మనెంట్గా ఒకళ్ళు వస్తారు. ఈ 6 నెలల్లో మీరు సర్దుబాటు చేసుకోండి. మన కింద ఉద్యోగస్తులు ఉంటారు, మన కింద కూడా ఉద్యోగస్తులు ఉంటారు అనుకోండి. ఉదాహరణ, ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఆ పై లెవెల్ మన వరకు కూడా మన పైన అతను వస్తాడుగా. 6 నెలలో ముందర చెప్పేశారు, అందరికీ తెలుసుగా ఆఫీస్లో. అప్పుడు పరిస్థితి ఏంటి? కింద ఆఫీస్ బాయ్ కూడా మనం చెప్పింది చేస్తాడు కానీ అతను చెప్పింది చేయడు. వీడి 4 రోజులు ఉండిపోయాడు. అదే కాకుండా అతని మాట కూడా గట్టిగా చెల్లుబాటు కాదు. చాలావే నువ్వు చెప్పొచ్చుండి, ఎప్పుడు మేమే పర్మనెంట్ ఆర్టిస్టులు మేము కదలం, నువ్వు వచ్చిపోయేవాడు. అట్లా కాకుండా పర్మనెంట్గా వచ్చే అతను ఉంటే మనం అతని మాట వింటాం. మనం కూడా ఆయన చెప్తారులే, సరే చూద్దాంలే, ఆయన అట్టనే చెప్తారు,
మీరు విన్నట్టు వదిలేయండి, మన కింద వాళ్ళకి మనమే చెప్తాం. ఉమ్. కొంచెం కాంప్లికేటెడ్ అయితే వదిలేయండి, ఉమ్. కొత్త ఆయన వచ్చినప్పుడు చూద్దాం, అదే చెప్తాంగా. అవును. కాంప్లికేటెడ్ నిజంగా అది ఏమైనా ఇష్యూ అవుతుంది అనుకుంటే ఉమ్. వద్దులేండి, మనకి ఉమ్. వద్దులే బాబు, మనం చెప్పంగానే ఇట్లా అన్నారండి ఏం చేద్దామని మన దగ్గరికి వస్తారు వాళ్ళు, మన కింద వాళ్ళు మన దగ్గరికి వస్తారుగా. ఉమ్. ఇలా అంటున్నారు ఏం చేద్దామంటే చూద్దాం, ఇంకొక పర్మనెంట్ వచ్చినప్పుడు చూద్దాం, ఈయన చెప్పింది విని వదిలేసేయండి, చేస్తామని చెప్పండి, డినై చేయకండి అంటాం. ఉమ్. అంటే ఇక్కడ ఎవరు బలవంతులు? మన పై అధికారి కంటే కూడా మనకెందుకు బలం వచ్చింది? ఉమ్. మనం టెస్ట్ వేసి కూర్చుంటాం, ఇక్కడి నుంచి కదలం కదా, ఆహా. ఇదే ఆఫీసు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అవును, ఉన్నారు. సహజంగా 10 ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు మన మాట చెల్లుబాటు అవుతుంది. ఖచ్చితంగా. ఇట్ట వచ్చి వెళ్ళిపోయి అతను చెల్లుబాటు కాదు. ఉమ్. గోచారంలో కరెక్ట్గా మీరు ఇదే మాట పట్టుకోండి. ఉమ్. గురువు వత్సరే అంటాం, సంవత్సరమే ఉంటాం గురువు ఆ రాశిలో. ఉమ్. శని 30 నెలలు ఉంటాడు. ఉమ్. ఎవరికి బలం ఉంది? ఉమ్. శనికే బలం. 2.5 సంవత్సరాల పాటు అంటే శనికే నెలలు. బలం ఎక్కువ. ఉమ్. అందుకనే వారి ఆరాధన. గోచారంలో శని బలం చాలా అవసరం. ఉమ్. అందుకనే శనిని మనం ప్రసన్నం చేసుకోవాలి. కరెక్ట్. చెయ్యాలి అంటే నియమం పాటించాల్సిందే. ఉమ్. శనివారం సూర్యోదయానికి పూర్వం 5 గంటలకే నిద్ర లేవలేను, ఉమ్. తలకు నువ్వులు ఒంటికి రాసుకుని స్నానం చేయలేను, మొహానికి చేయలేనంటే అది వాళ్ళ కర్మ. ఉమ్. డబ్బు లేని ఉపాయాలు ఇవి. ఉమ్. డబ్బు పెట్టుకోగలను చేసుకోగలనంటే శనికి సౌరి పాశుపతం ఇవన్నీ చేస్తాం చేయించుకోవచ్చు. కదమ్మా. ఇట్లా చేస్తే అప్పుడు నీ తోలికి శని రాడు. ఉమ్. నల్ల బట్టలు వదిలేయాలి. ఉమ్. ఇంత చేసినా అవన్నీ అది కూడా చేయాలి. ఉమ్. అలా చేస్తే శని సంపూర్ణంగా ప్రసన్నం అవుతాడు. ఉమ్. అలా ధనురాశి వాళ్ళు చేసుకోవాలి. ఉమ్. చేసుకుంటే గురుబలం ఉంది కాబట్టి ఉమ్. అటు నుంచి వచ్చేటువంటి వ్యతిరేక బలాన్ని మీరు నియంత్రించుకోగలుగుతారు. ఉమ్. ఎందుకని గురుబలం ఉంది, గురుబలం లేకపోతే చేసినా కూడా కష్టమే కష్టం కదా. ఉమ్. కదా. ఉమ్. అదే సందర్భంలో ప్రస్తుతం మీకు దశ అంతర్దశల్లో ఎక్కడన్నా పాపగ్రహాలు ఉన్నాయా, ఉమ్. శని రాహుకేతువులు ఏమన్నా జరుగుతున్నాయా అని కూడా జాతక చక్రాన్ని పరిశీలించుకొని ఉమ్. చేసుకుంటే ఖచ్చితంగా ఏ రంగంలో ఉన్నవారైనా సుఖ సంతోషాలతో ఉంటారు. ఉమ్. ఇదమ్మా మొత్తం మీద ధనురాశికి. ఉమ్. చక్కగా అంటే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతుంది. మిశ్రమంగా ఉన్నాయి. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.